నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూద్దాం. శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తుంది. తమ దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును అందించారు. ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే చేతుల మీదుగా మోదీకి అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీకి అవార్డు రావడం ఆసక్తికరంగా మారింది. అవార్డును గమనిస్తే దీనిలోని ధర్మచక్రం ఇరు దేశాల సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబిస్తోంది. మధ్యలో ఉండే కలశం శ్రేయస్సును 9 విలువైన రత్నాలు ఇరు దేశాల మధ్య శాశ్వతమైన స్నేహాన్ని సూచిస్తే సూర్యుడు చంద్రుడు కాలాతీత బంధానికి సూచిక. ఇలా ఇవన్నీ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తుంది. తమ దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును అందించారు. ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే చేతుల మీదుగా మోదీకి అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ప్రధాని మోదీ 3 రోజుల పాటు పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీకి అవార్డు రావడం ఆసక్తికరంగా మారింది. అవార్డును గమనిస్తే దీనిలోని ధర్మచక్రం ఇరు దేశాల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది. మధ్యలో ఉండే కలశం శ్రేయస్సును 9 విలువైన రత్నాలు ఇరు దేశాల మధ్య శాశ్వతమైన స్నేహాన్ని సూచిస్తే సూర్యుడు చంద్రుడు కాలాతీత బంధానికి సూచిక. ఇలా ఇవన్నీ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తాయి.